గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికోసం కొంత స్థలం కేటాయించారు 20 ఎకరాల దాకా అని నా దృష్టిలో ఉంది. మరి అంతకంటే ఎక్కువ కాదు తెలియదు. స్థలం ఇస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విజిటింగ్ గా ఉంటారు. అలాగే హైకోర్టు జడ్జిలు సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేదా హైకోర్టు జడ్జిలు కానీ దీనిలో బోర్డు సభ్యులుగా ఉంటారు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ అడ్మిషన్స్కి సంబంధించి కానీ లేదా స్టాఫ్ ప్యాటర్న్ ని ఏర్పాటు చేసుకోవటానికి కానీ ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఉన్నాయి అధ్యక్ష. చాలా సంతోషదాయకమైన అంశం ఏంటంటే 20% స్థానికంగా ఉన్న విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. అదే నా యొక్క సూచన ఏమిటంటే అధ్యక్ష, ఇందులో ఒకటి మనం గవర్నమెంట్ తరఫు నుంచి ల్యాండ్, బిల్డింగ్స్, ఇతర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంతా ఇస్తున్నాము. అలాగే దీనికోసం కొంత డొనేషన్స్ కూడా తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడానికి కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి కానీ ఇతర అవకాశాలు బీసీఐ ట్రస్ట్ కి ఉంది. మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేశారు. కానీ నేను సవినయంగా మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే 20% సీట్లు కేటాయించిన మాట వాస్తవమే అధ్యక్ష. కానీ ఇంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెడుతుంది. ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా వస్తుంది. ఇంత మంచి ప్రెస్టీజియస్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఇక్కడ నడుస్తున్నాయి. కాబట్టి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను సూచన ఏంటంటే అధ్యక్ష, ఇంత డబ్బు స్థలము అన్ని కేటాయింపులు జరుగుతున్నప్పుడు స్థానిక విద్యార్థులకు కూడా ఇస్తున్నప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇందులో ఇంప్లిమెంట్ చేస్తారా? రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పైసా ఖర్చు పెట్టినా ఇందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి. స్టాఫ్ లో కానీ, రిక్రూట్మెంట్ లో కానీ, రీసెర్చ్ పర్పస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అయినప్పుడు మనం ఖర్చు పెడుతున్నాం, బీసీఐ కూడా ఖర్చు పెడుతుంది. అటువంటిప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఎటువంటి ప్రభుత్వ సంస్థ కానీ ప్రభుత్వేతర సంస్థ కానీ జరగడానికి కరెక్ట్ కాదని నా ఉద్దేశం అధ్యక్ష. ఇక మిగిలిన ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ కానీ, అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ కానీ ఇతర అంశాల మీద పూర్తిగా కూలంకషంగా చర్చించాలని కోరుకుంటూ ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టాలి. మనం స్థలం ఇస్తున్నాం, ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నాం. ఒక ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్ లో భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా నుంచే వచ్చారు. కాబట్టి ఆయన పేరుతో ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించాలి. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ లాగా పెడుతున్నాం కాబట్టి, కాలేజీ ఇన్స్టిట్యూషన్ పెడుతున్నాం కాబట్టి, తర్వాత డిగ్రీలు ఇవ్వడానికి డ్యూయల్ డిగ్రీ ఇతర ప్రెస్టీజియస్ లా ఇన్స్టిట్యూషన్స్ తో యూనివర్సిటీస్ తో కలిపి పనిచేస్తానంటున్నాం. డిగ్రీస్ కూడా ఇస్తామంటున్నాం. కాబట్టి అంబేద్కర్ గారి పేరుని దీనికి పెట్టడానికి పరిశీలించాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పెట్టాలని, రిక్రూట్మెంట్ లోను మరియు అడ్మిషన్స్ లోను రిజర్వేషన్ కూడా పాటించడానికి అవకాశం ఉందా లేదా మరి మంత్రి గారు దీన్ని పరిశీలించమని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఏమని చెప్తారు? అధ్యక్ష, గౌరవ సభ్యులు కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష. యూనివర్సిటీకి 55 ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. అది కూడా ఏంటంటే లీజ్ కింద వాళ్ళకి 60 సంవత్సరాలు స్క్వేర్ మీటర్ 1 రూపీ చొప్పున పర్ యానం లీజ్ కింద వీళ్ళకి కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కనుక కొంచెం పాజిటివ్ గా తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాం జరుగుతుంది. స్టేట్ కోటా దీంట్లో ప్రత్యేకంగా 20% ఉంటుందని గౌరవ సభ్యులకి నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. నేను కూడా కోరేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చినప్పుడు మనం పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నాయి అధ్యక్ష. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యక్ష. ఆనాడు మహారాష్ట్ర, తమిళనాడుకి వెళ్లాల్సిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని చంద్రబాబు నాయుడు గారు పోటీపడి ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఉన్న హైదరాబాద్ కి ఆనాడు తీసుకెళ్లారు. ఒక్క ఎస్బీ వల్ల ఆ ప్రాంత రూపురేఖలు ఎలా మారినాయో మనందరూ తెలిసిన విషయం అధ్యక్ష. అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు అక్కడ ఈరోజు బిజినెస్ కోర్సెస్ చేసి
ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వెళ్లి అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా రాబోయే రోజులు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ ని కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ చెందినటువంటి న్యాయ విద్య మరియు పరిశోధన కొరకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదన సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ఈ ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 25 క్లాజులు అనుసూచిత మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్గా ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 25 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ కలిసి అవునన్నారు. 2 నుండి 25 క్లాజులు అనుసూచి మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ చెందిన న్యాయ విద్య మరియు పరిశోధన అంతర్జాతీయ విశ్వవిద్యాలయం బిల్లు 2025ను ఆమోదించడానికి అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదం పొందింది. నెక్స్ట్ మీటింగ్ కూడా మీదే సార్ మంత్రి గారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయ స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వల్ల వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Third Amendment Bill 2025 be taken into consideration. అధ్యక్ష, 11 జనవరి 2016లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 తీసుకొచ్చారు అధ్యక్ష. ఆనాడు ఒక లక్ష్యంతో విశ్వవిద్యాలయాల్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఓరియంటెడ్, ఇండస్ట్రీ రెలవెంట్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకురావాల లక్ష్యంతో ఆనాడు బిల్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో చాలా స్పష్టంగా గ్రీన్ ఫీల్డ్ లో కొత్త విశ్వవిద్యాలయాలు, బ్రౌన్ ఫీల్డ్ లో కూడా కన్వర్షన్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ బిల్ ద్వారా మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, యాక్ట్ 40 2023న ఆనాటి వైకాపా ప్రభుత్వం అనాలోచనతో కంపల్సరీగా జాయింట్ సర్టిఫికేషన్ డిగ్రీ టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీతో ఉంటేనే ఇది చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది ఎందుకు నేను అనాలోచిత అంటున్నానో
ఒకసారి గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నా అధ్యక్ష యూజీసీ 2022లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కంపల్సరిగా NAC 3.01 కన్నా ఎక్కువ ఉంటే ఆర్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ NIRF టాప్ 100 అట్లా అనేక కండిషన్స్ పెట్టి వీలుకుంటేనే మీరు జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అంటే యూజీసీ చెప్పడం జరిగింది అధ్యక్ష గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి సుమారుగా 4 నుంచి 6 సంవత్సరాల టైం పడుతుంది అధ్యక్ష NAC ఎలిజిబుల్ అయ్యేదానికి. సో ఇమీడియట్ గా ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ JCD పెట్టారనుకునే మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా పోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలకు వెళ్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ JCD పెడితే యూజీసీకి విరుద్ధంగా ఉంటుంది, ఇది సవరణ చేయాలన్న ఆలోచనతో మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇక్కడ ఆంధ్రులు కానీ భారతీయులు ఇక్కడ ఎక్కడైతే ప్రైవేట్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ కి ఆ యూనివర్సిటీస్ తీసుకెళ్లాలనేది వాళ్ళకి చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక సిస్టమేటిక్ గా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ కూడా మేము చేస్తున్నాం అధ్యక్ష. సో అందుకే అధ్యక్ష ఈ అమెండ్మెంట్ ఎందుకు కోరామంటే యూజీసీకి విరుద్ధంగా చట్టాలు తయారు చేసాం, దానివల్ల ఈ విశ్వవిద్యాలయాలు ఇబ్బంది పడినాయి కనుక మొదటిది. రెండోది వచ్చేగాల ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. తద్వారా మెరుగైన రీసెర్చ్ జరుగుతుంది, PhDలు వస్తారు, మెరుగైన అవకాశాలు దొరుకుతాయి, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ కూడా ఏర్పడుతుందన్న ఆలోచనతో మేము చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మన ప్రాంతానికి కావాల్సిన స్పెసిఫిక్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కరికులం, ప్రాంత స్పెసిఫిక్ కరికులం కూడా ఏర్పాటు చేసాం, మెరుగైన అవకాశం ఉంటుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా గ్లోబల్ బెంచ్ మార్క్స్ కి తగిన విధంగా మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన ఈ యాక్ట్ కి ఏదైతే సవరణలు కోరుతున్నామో ఈ కారణాలలో కోరుతున్నాం అధ్యక్ష. ఈ బిల్లుపై గౌరవ సభ్యులు పార్థసారథి గారు ఆదోని. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట మనము ఒక విషయాన్ని గురించి వైద్య శాఖ మంత్రి గారిని అభినందించాలి అధ్యక్ష. నిన్న మనమందరూ కూడా కొత్తగా టీచర్ పోస్టులు పొందినటువంటి అభ్యర్థులందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాము అధ్యక్ష. నేను అక్కడ సుమారుగా ఒక 200 మంది 300 మందితో వివిధ జిల్లాలకు సంబంధించిన క్యాండిడేట్లతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది అధ్యక్ష. వాళ్ళు మాట్లాడిన అంశాలు, వాళ్ళ భావాలని సభ ముందు పెట్టడం కూడా నాకు అవసరం అనిపించింది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. 15,941 మంది అభ్యర్థుల అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న వాళ్ళు, వీళ్ళెవరు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన అంశం అధ్యక్ష, మేము ఇంజనీర్లు అవ్వచ్చు, మేము రకరకాల వృత్తుల్లోకి పోవచ్చు, కానీ మాకు టీచర్ వృత్తే కావాలని, ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో మేము బీఈడి చేశామండి, లేదా టీచర్ కోర్సులు చేశాం. 7 సంవత్సరాలుగా ఇదిగో అదిగో వస్తాందని చెప్పి కళ్ళు కాయలు కాచేలాగా వేచి చూస్తా ఉన్నామండి. 7 సంవత్సరాల తర్వాత మాకు పరీక్ష వచ్చింది. గత ప్రభుత్వంలో పూర్తిగా మోసపోయినాం. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఎలక్షన్ లో వచ్చే సమయానికి మాత్రం ఏదో ఒక 5,000 పోస్టులు ఇస్తున్నామని చెప్పారు, కానీ అది జరగలేదు. ఎంతో కష్టపడ్డాం. నాకు కొంతమంది కలిశారు అధ్యక్ష, సార్ మేము కాల్ సెంటర్లో పనిచేస్తా ఉన్నాం సార్, కొంతమంది సార్ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తా ఉన్నాం సార్. నిన్న మనం ఈవీఎంలో చూసామండి, అక్కడ టీవీలో కూడా చూపించామండి, కొంతమంది పొలాల్లో పనిచేసి టీచర్లుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎంతో పోగొట్టుకున్నాం. సామాజికంగా కూడా తల్లిదండ్రులు ఏమాయా నీకు ఉద్యోగం రాదా అని బిడ్డలను అడుగుతా ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుల పాలయ్యాం. ఇంకా అప్పులు అడుగుతామేమో అని మా బంధువులందరూ మాకు దూరమైనారు, ఏకమైనారు, అనాథలుగా మిగిలామని చాలా మంది చెప్పారండి. అదే కసితో పనిచేసి కూటమిని గెలిపించుకున్నాం.
మా కష్టాలు ఏదైతే కూటమిని గెలిపించుకోవాలనే నిర్ణయం సరైందనుకున్నాం. మొదటి సంతకంగా ముఖ్యమంత్రి గారు మెగా డిఎస్సి, మామూలు డిఎస్సి కూడా కాదు, మెగా డిఎస్సి ప్రకటించారు. కానీ వాళ్ళు చెప్పిన ఒకటే విషయం అధ్యక్ష, మొదటి సంతకం పెట్టినప్పటికి కూడా మాకు అనుమానం ఉండే అసలు చేస్తారా లేదా అని, ఇది అవుతుందా అవదా అని ఎన్నో ఆలోచనలు మాకుండే. కానీ ఒకే ఒక నమ్మకం కూడా ఉండే. లోకేష్ సార్ ఉన్నారు, ఆయన యువగళం పాదయాత్రలో మా కష్టాలు విన్నాడు, చాలా సందర్భాల్లో చూశాడు, తప్పనిసరిగా ఆయన చేస్తాడనే నమ్మకంతో మేము చదువుకున్నాం. ఎన్నో మేము అనుకున్నట్టుగానే ఈ గత ప్రభుత్వం చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తే మంచి పేరు వస్తుందేమో అని వైసీపీ పార్టీ దాని బాస్ ఎవరైతే ఈ రాష్ట్రానికి ఒక విలన్ కూడా ఉన్నాడు, ఆయన తన పార్టీలో కార్యకర్తల ద్వారా సుమారుగా 100 కేసులు వేయించినాడు. ఒకరోజు డిఎస్సి జరుగుతుందనిపిస్తుంది, ఆ కేసులు వేస్తున్నారని తెలిసినప్పుడు డిఎస్సి రాదనిపిస్తుంది. ఈ రకంగా ఊగిసలాటలో కొట్టుముట్టాడం. ఒకటి మా చివరికి జరిగింది, మా చేతికి ఈరోజు అపాయింట్మెంట్ లెటర్లు వస్తున్నాయి. మా కోసం లోకేష్ గారు అన్ని భరించారు, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొన్నారు. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించినారు అని వాళ్ళు చెబుతా ఉంటే మన మనసు పొంగింది అధ్యక్ష. రెండవ ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష క్యాండిడేట్లందరూ కూడా. సార్, డిఎస్సి వచ్చింది, టీచర్ పోస్టులు వచ్చినాయి అంటే మేము మా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా, ఆయన దగ్గర రికమెండేషన్ చేయించాలా, లేకపోతే ఏదో ఆఫీసర్ దగ్గరికి పోవాలా, అక్కడ లంచాలు ఇచ్చుకుంటే మాకు టీచర్ పోస్టులు వస్తాయని ఇక్కడంతా తిరిగాం సార్. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పినాడు, అయ్యా ఇది లోకేష్ బాబు గారు చేస్తా ఉంది, ₹1 లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, పొరపాటున అట్లా ఎవరన్నా మిమ్మల్ని డబ్బులు అడిగితే కూడా నమ్మద్దని ఎమ్మెల్యేలందరూ కూడా ఒకే ముక్తకంఠంతో చెప్పారు అధ్యక్ష అని వాళ్ళు నాకు చెప్తామంటే ఆనందం వేసింది. మనందరికీ అనుభవం ఉంది అధ్యక్ష. ఏ రోజు కూడా మనం ఒక రికమెండేషన్ కోసం కానీ పలానా దగ్గరికి పోతే నీకు ఉద్యోగం దొరుకుతుందనే ఆలోచన కూడా మనం చెప్పలేరు. దీన్ని స్పష్టంగా అభ్యర్థులందరూ కూడా నాకు నేను చెప్పారు అధ్యక్ష. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడి ఈడబ్ల్యూసీకి సంబంధించిన దివ్యాంగులకు సంబంధించిన అభ్యర్థులు చాలా మంది నన్ను కలిశారు అధ్యక్ష. వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, సార్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు వయసు దాటిపోయిందని చాలా బాధపడ్డాం, ఎన్నో రకాల విజ్ఞప్తులు చేసుకున్నాం. మా అందరి ఆలోచన దేవుడి రూపంలో లోకేష్ గారు మాకు 2 సంవత్సరాలు ఎగ్జంప్షన్ ఇచ్చి, మామూలు మా వయసు దాటిన తర్వాత కూడా మాకు ఎగ్జంప్షన్ ఇచ్చి కేవలం 150 రోజులు అంటే 150 రోజుల్లో డిఎస్సిని పూర్తి చేశాడని చెప్పారు. కొంతమంది మహిళా అభ్యర్థులకు సంబంధించిన అభిప్రాయాన్ని కూడా సభ ముందు ఉంచాలి అధ్యక్ష. మహిళా క్యాండిడేట్లు కొంతమంది చెప్పారు, నాకు చాలా పౌరుషంగా చెప్పారు అధ్యక్ష, మాకు 33% రిజర్వేషన్ ఉంది, మీరు తొక్కలో మాకు రిజర్వేషన్ ఇచ్చేది ఏంది, మా శక్తి మేము చాటుకుంటామని ఈరోజు 50% మహిళా అభ్యర్థులు టీచర్లుగా ఉద్యోగాలు పొందారంటే మహిళా శక్తిని మనం అభినందించి తీరాలి అధ్యక్ష. అందరూ కూడా ఒకటే అన్నారు, సార్ మేం పోగొట్టుకున్నవన్నీ కూటమి ప్రభుత్వం తిరిగిచ్చింది, మేము నష్టపోయిందంతా కూడా ఈరోజు మంత్రిగా లోకేష్ గారు మాకు తిరిగిచ్చారు, ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోగలము అని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి అభ్యర్థుల్ని నిన్న చూశారు అధ్యక్ష. మనమందరూ కూడా సభలో తప్పనిసరిగా ఈరోజు ఒక తీర్మానం చేయాలి. లోకేష్ బాబు గారికి వాళ్ళ అధికారులందరికీ, ఎవరైతే 4 అధికారుల పేర్లు కూడా లోకేష్ గారు చెప్పారు, ఆయనకి ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ ఆ అభ్యర్థుల వైపు నుంచి మన ఒక తీర్మానం కూడా ఈరోజు సభలో చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, మా కర్నూలు జిల్లా అభ్యర్థులు కూడా ఒక మాట చెప్పమన్నారు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలోనే అత్యధికంగా టీచర్ పోస్టులు పొందినటువంటి జిల్లా కర్నూలు జిల్లా. 2805 మంది అభ్యర్థులు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు లోకేష్ బాబుకి, కూటమి ప్రభుత్వానికని మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సందర్భంలో మా వెనుకబడిన జిల్లా మంత్రాలయంలో కోసిగి మండలం దేశంలోనే అతి తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్నటువంటి మండలం అధ్యక్ష. ప్రతి సంవత్సరము కూడా
మామూలుగా తల్లిదండ్రులు లేదా కూలి చేసుకునే వాళ్ళు వలసకు పోతారు. 60,000 మంది విద్యార్థులు వలసకు పోతారన్న విషయాన్ని నేను గత అసెంబ్లీలో లోకేష్ గారికి విన్నవించాను అధ్యక్ష. ఒకే నిమిషం అధ్యక్ష, ఎందుకంటే జిల్లా వాళ్ళ సమస్యలు సభకు చెప్పాలి. ఎమ్మెల్యే గారు ఒకే నిమిషం అదే ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఒక్క నిమిషంలో పూర్తి. బిల్లుకి మీరు మాట్లాడడానికి సంబంధం లేదు. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ కాబట్టి అనుమతి ఇచ్చాను. అలాగే సార్, ఒకే నిమిషం అధ్యక్ష. గతంలో నేను చెప్పిన విషయాలని దృష్టిలో పెట్టుకుని లోకేష్ గారు మాకు సీజనల్ స్కూల్స్ అని ఉంటాయి అధ్యక్ష, రాత్రిపూట పొద్దున భోజనం కూడా పెట్టి వలసకెళ్లేటువంటి కూలీల బిడ్డలను జాగ్రత్తగా చూసుకునే సీజనల్ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష. 30 స్కూల్స్ గత 5-6 సంవత్సరాలుగా నడుస్తూ ఉంటే గత అసెంబ్లీలో నేను చెప్పిన తర్వాత లోకేష్ గారు దాన్ని 85 స్కూళ్లకు చేసి ఇంకా అవసరమైతే ఇస్తానని చెప్పడాన్ని కర్నూలు జిల్లా వలసపోయే కూలీల తరఫున నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఈ రోజు అంశం అధ్యక్ష, యూనివర్సిటీ ఒకే నిమిషం, యూనివర్సిటీలని ఇక్కడికి తీసుకురావాల్సిన అంశం అధ్యక్ష. యూనివర్సిటీలు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం. కేవలం ప్రభుత్వ పరిధిలో మాత్రమే యూనివర్సిటీలు ఉంటే సరిపోదు, ప్రైవేటు రంగంలో కూడా తప్పనిసరిగా యూనివర్సిటీలు రావాలన్నటువంటి మంత్రి గారి ఆలోచన మేము స్వాగతిస్తా ఉన్నాం. దీనిలో ఉన్నటువంటి కఠిన నిబంధనలను తొలగించి సరళతరం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నాను అధ్యక్ష. గారు ఏమని చెప్తారు? అధ్యక్ష, గౌరవ సభ్యులు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా గురించి చెప్పారు అధ్యక్ష. ఒక 2 మాటలు చెప్తారు అధ్యక్ష. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు కరెక్ట్ గా ఎండాకాలం అప్పుడు నేను అక్కడ నడిచాను అధ్యక్ష. వలసలకు వెళ్తాం నేను స్వయంగా చూసా. ఒకరోజు నేను లెక్క పెట్టా, అంటే ఓపిక ఉన్నంత వరకు లెక్క పెడతాను, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కడో మిస్ అవుతామని. సుమారుగా 140 వాహనాలు లెక్క పెట్టాను అధ్యక్ష. ఏంటంటే ఆ మహేంద్ర వెహికల్లో ఆడవాళ్ళందరూ కింద కూర్చున్నారు, పైన ఒక బల్లేసి మగవాళ్ళందరూ కూర్చున్నారు. వలసలుగా వచ్చి గుంటూరుకు వచ్చి, ఇతర రాష్ట్రాలు కూడా కాదు, గుంటూరుకు వచ్చి పనులు చేస్తాం. నేను స్వయంగా ఆనాడు నేను చూశాను. ప్రత్యేకంగా ఆలూరు, మంత్రాలయం, ఆ ఆదోని, ఆ బెల్ట్ లో నేను అది స్వయంగా నేను చూస్తాం కూడా జరిగింది. నీరు కోసం కూడా బిందెలు మోసుకుంటూ వెళ్తాం, నేను స్వయంగా చూస్తాం కూడా జరిగింది. గారు ఉప ముఖ్యమంత్రి పవనన్న గారితో ఆనాడు మేము జాయింట్ మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇది ప్రతి ఇంటికి కుళాయి అనేది అక్కడి నుంచి వచ్చిన ఆలోచనని గౌరవ సభ్యులు కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు మీరు చూస్తే లిటరసీ రేట్లో కానివ్వండి, ఎన్రోల్మెంట్ రేషియోలో కానివ్వండి, ఎడ్యుకేషన్ కి సంబంధించిన విషయాలు మనం చూస్తే వాస్తవంగా ఇప్పుడున్న కర్నూలు జిల్లా వెనుకబడింది, నాకు ఎలాంటి డౌట్లే. అందుకే అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ముందర రిక్రూట్మెంట్ చేయాలా, ప్రభుత్వ విద్యను అక్కడ బలోపేతం చేయాలా. విచిత్రం ఏంటంటే ఓకే ప్రభుత్వ విద్య వెనుకబడి ఉంది, ప్రైవేట్ రంగంలో ఉందంటే కూడా అది కూడా లేదు. కర్నూలు జిల్లాకు వచ్చేగల అక్కడ అది కూడా అవకాశం లేకుండా, అంటే పిల్లలకి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎక్కువ శ్రద్ధ పెట్టాం, ఫోకస్ చేశాం, ఎక్కువ పోస్ట్ కూడా కర్నూలు జిల్లాకే ఇస్తాం.